పాపం గీ పెద్దవకెంత కష్టమొచ్చిందో గదా. సూడుండ్రి నడవనిక సుతం శాతగాకపోయే వరకు కుర్సీని పట్టుకొనెట్లా అడుగులా అడుగేసుకుంటా పోతున్నదో. సూర్యాపేట జిల్లా మేలచెరువులో ఉంటదట జానమ్మ అనే గీ పెద్దవ్వ. 80 ఏళ్ల వయసుంటదట. ఇంటాయన ఎప్పుడో కాలం చేసిండట. పిలగాండ్లు సుతం ఎవ్వలూ లేరట. తోడబుట్టినోళ్ళిద్దరు ఉన్నారట గాని ఎవలు పాపమని కూడా అన్నారట. ఇక సంతీలు లేకపోయే వరకు సర్కారులిచ్చే పింఛన్ల మీదే ఆధారపడి కిరాయింట్లనే బతుకుతున్నదట. ఇక ఇప్పుడు కూడా గా పింఛన్ పైసలు తెచ్చుకోనీకే గింతగనం తన్లాడుతున్నదట. ఇంటికెంచి ఆఫీసు దూరం ఉండే వరకు నెల నెల ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటూ పోయి గా పైసలను తెచ్చుకుంటదంట గిట్లా. అయితే గీమె తిప్పలు చూడలేక అప్పుడో మలక ఇప్పుడో మలక ఆడున్న లెవలో సాయం చేసేదట. ఏదో పారి సాయం చేస్తారు గాని ఎప్పటికెవలు చేయలేరు గదా. గందికే గిసొంటి అవస్థలు చూసి సర్కారోళ్లే పింఛన్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే సవలతులు చేయాలని అనబట్టిండ్రు గీమె తిప్పలు చూసిన ఆడున్న పబ్లిక్ అందరూ. నిజమే గదనొల్లా. పాపం గిసొంటి చేతగాని పెద్ద మనుషులింటికే ఆఫీసర్లు పోయి పింఛన్లిచ్చే సవలతులు చేస్తే మంచిగుంటది. ఈ ముచ్చట ఇట్లుంటే అటు ఆఫీసుల కాడికి పోయినోళ్ళకి సుతం పింఛన్లు ఇయ్యకుండా ఆడాడ పోస్టాఫీసులున్న కొందరు ఆఫీసర్లు తిప్పలు పెట్టుకుంటున్నారట. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం పెద్ద తడుగూరు అనే ఊళ్ళున్న గీలందరూ పెన్షన్ కోసం పోయి ఆడెట్లా కావలిగాతున్నారో చూడుండ్రి. ఇక గీలందరూ పొద్దుగాలెప్పుడో పోయినరట పింఛన్ల కోసమని ఆఫీస్కి. ఇక కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారట గాని పింఛన్లిచ్చే ఆఫీసర్లయితే రాలేదట. పొద్దడికెంచి తిండి తిప్పలు మానేసి ఎదురు చూస్తున్నా పట్టించుకునే నాదుడే లేరని మస్తుగా గరమైండ్రు. పెన్షన్ కొరకు వచ్చినాము 7 నుంచి ఇప్పుడు 1 అవుతుంది. అయితే అప్పటిదాకా మాకు దాదు లేదు, ఫికర్ లేదు. ఇప్పుడు 3 ఏళ్ల సంధి ఇదే గతి ఉన్నది అండి. ఇక దానికి ఏం చేయాలి మేము? ఎంత కనుక్కుండాలో పొద్దున్న నుంచి వచ్చి ఆకలి దూపకు కావటం వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు, అటికిచ్చిన వాళ్ళు లేరు. ఎప్పుడు వస్తాడు ప్రతి నెలకి ఇదే గతి. నెలకి ఇదే బాధ మాకు. చూసిండ్రి గదా గీల బాధలను. 3 ఏళ్లకెంచి అరిగోసలు పెట్టుకుంటున్నారట ఆడున్న ఆఫీసర్లు. సర్కారోళ్ళిచ్చే పింఛన్ల కోసం పనులన్నీ బంద్ పెట్టుకొనొచ్చి ఆఫీసుల కాడనే కూసున్నా సక్కగా పింఛన్లు ఇత్తలేరు. నెల నెల గిదే కథ అవుతున్నదని మస్తుగా గరమైండ్రు. చూడాల మరి గసంటోళ్ల మీద సర్కారోళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారో లేకపోతే పబ్లిక్ కు ఎన్ని చేసినా ఏదోటి అనుకుంటూనే ఉంటారని చూసి చూడనట్టే చేస్తారో.